మనని జయప్రదం చేసి దిగ్విజయంగా పూర్తి చేయాలని తెలియజేస్తూ మన అర్జున్ డిఈ గారు కూర్చోండి. ఎన్జిఓస్ ఇల్లు తీసుకెళ్తాను. సైడ్ కొన్నాయండి అన్న. మేడం గారు మేడం గారు జరగండి మేడం. ఇటు తిరగండి. సైడ్ కొనమని చెప్పు. సైడ్ కొండ మేడం కొంచెం సైడ్ కొనండి. అన్న ఇటు వస్తే బొమ్మలు కూడా కనబడుతుంది. గంటల గంటలైన ఒకే ఒక షాట్. నువ్వు యువతల నుంచో పెట్టండి బొమ్మలు వస్తే ఎదురుగా. సార్ బాగుంది బాగుంది బాగుందండి. అలా బాగుంది. ఓకే
సార్ ఓకే సార్ ఆ ఫ్లవర్ ఇవ్వండి సార్. ఓకే ఓకే అండి ఓకే అయిపోయింది చాలా. ఆ చేతి ఎత్తామంటే ఎడం చెయ్యాలి దేవుడి గుళ్ళోకి వెళ్ళి ఏరనుకున్న నమస్కారం చేసుకుంటారు. నమస్కారం అందరూ చూస్తున్నాం ఎదుగుపోవాలి అమ్మ ఎదిగైతే ఎదిగిపోయింది, బలిచి అయితే బలిచిపోయింది. ఏది టైం అప్పుడు ప్రేమ ఎదిగింది. ఏం బలిచిద్రా చేతిలో పెట్టుకుని ఎట్ట ఊపేది అంటున్నారు కానీ ఎద్దుగా దూకలేదు అంటున్నారు. పుట్ట తెచ్చుకునేది చేసుకున్నా పిల్లలు అట్టకుంటే రోగం అట్ట అబ్బాయి ఇవాళ అనుమాట ఆడుకోకంట పెనుమాక మాట ఆడుకోకంట లేపు కాలు చెప్పినట్టు పట్టు మీద తొక్కాల అయ్యా రెండో కాలుతో మాట్లాడే పెట్టి ఎదురు మీద పెట్టి ఆడిచాడు అబ్బాయి. అబ్బాయి నువ్వు ఆడిచేలా ఆడిచు. అయ్యా ఆ సార్ గారు అంతా సూతలంగా భజన చేయాలన్నమాట ఆంబోత్ కాడ. పగిలిపోయింది అబ్బాయి పెద్ద పట్ట పగిలిపోలేదు అబ్బాయి. అబ్బాయి ఆ రోజు చిలకలపూడి గ్రామంలో 10 నట్టయితే చేశారు. అయ్యా మనం జోల పాటు పడితే చిన్న పుట్టోడు అయిపోవాలి. పుట్టోడు కాదు పుట్టోడు. పుట్టోడా అయ్యా పండు కొన్న బాబు ఉయ్యాలో బాబు ఉయ్యాలో నీ తల్లి ఉయ్యాలో కొడుకున్న పాలుడు చక్కగా ఎండ పోస్తున్నాడు. సంతోషంగా ఇవ్వాలి నీ కాడ అత్తని ఆట చదువుతున్నారు. తలకు 1000-2000 తరలి లెక్తాడా లెగిసిపోతాడుగా. ఏమండి స్వామి ఆ తరగారంతా లెగమంటున్నారు. స్వామి ఆ సార్ గారు అంతా కాడ ఈ ఆట అంతా కాడ సంతోషంగా నచ్చిందట. సంతోషంగా లేకంటే వచ్చినా ఉద్యోగుల సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు నాయకులు డిప్యూటీ కమిషనర్ మేడం నిర్మలా జ్యోతి గారు కూడా వచ్చారు. వారం రోజుల పాటు ఈ ఛానల్స్ లో మమ్మల్ని అందరూ వచ్చున్నారు. వాళ్ళందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా నా అందరికీ చేస్తే మా అందరికి చాలా సంతోషాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మన
గెలుపొందిన మన రత్నకుమార్ గారు, ఇంజనీరింగ్ చీఫ్, పూర్వ పిఎన్సి రేవు సతీష్ కుమార్, సుస్వాగతం తెలియజేస్తున్నా. అన్నకి 63,000 ఓట్ల మెజార్టీ పైచీలకు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఈ పార్టీ పట్టం కట్టడానికి, ఈ కూటమి పట్టం కట్టడానికి ముందుగా మేము జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే రైతులకి సంబంధించిన ఒక పెద్ద పండగ సంక్రాంతి పండగ. అంటే ముఖ్యంగా కష్టపడి ఆరుగాలం కష్టపడి మరి సంపాదించి ఏదైతే వారి యొక్క ధాన్యాన్ని తీసుకొచ్చి మరి దాన్ని ఏలూరు అభివృద్ధి ప్రదాత మరి సోదరులు మాకు చిన్ననాటి నుంచి తెలిసిన మీరుగా ఉన్న బిజీ షెడ్యూల్లో ఉన్న మరి మార్నింగ్ ఇవాళ బడేటి బుజ్జి గారికి ఉన్న పేరుని నిలబెట్టడం కోసం కంకణం కట్టుకుని కాలికి పలపం కట్టుకుని అని చెప్పి ఇవాళ ఏలూరు నగరాన్ని అభివృద్ధి ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ రోడ్డుని ఇక్కడికి గుంతలు పడిపోయి ఉంటే అన్న ఈ రోడ్డు విఐపీస్ వస్తారు, డేటా కాంప్లెక్స్ అంటే చాలా మంది ముగించినందుకు ముఖ్యంగా నా తరపున మా ఉద్యోగస్తులందరి తరపున బడ్జెట్ సెంటర్కి మరొకసారి. అయినా కూడా మీరు చేసిన పనికి మరి మేము కూడా మా యొక్క వంతు మేము కృతజ్ఞతలు తెలపాలి కాబట్టి మీకు ఆ యొక్క ముందులో ఎమ్మెల్యే గారు వస్తారు. వారు వచ్చే లోపల వచ్చిన భోగి మంటలతో స్టార్ట్ చేద్దాం కార్యక్రమం. అది అంటుకోలేదు ఇంకా. జరగాలండి.
మేడం పాట రాటలే కింద పెట్టాలి ఎగ్గుబొల్ల. చంటి గారికి, ఏలూరు ఎమ్మెల్యే చంటి గారికి, మా ఏపీ ఎన్జీజీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారికి, అట్లాగే రాష్ట్ర ప్రధాన తోట రత్నకుమార్ గారికి మా హృదయపూర్వకమైన అభినందనలు. కేటాయించవలసిన సీట్లలో కూర్చున్నాం. రాజేష్ కొంచెం వెనక్కి వెళ్ళండి. దగ్గరికి ధారావత్ సీను, శివ వీళ్ళందరూ కూడా వెళ్ళి స్నాక్స్ అవి ఉన్నాయి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళు చేసుకున్నాము. అదేవిధంగా ఆ సాంప్రదాయాలన్నింటినీ కూడా బాగా సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ కార్యక్రమ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తున్న కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి ఏపీ ఎన్జీజీఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడేటి చంటి గారిని, బడేటి రాధాకృష్ణయ్య, ఆయన ముద్దుగా అందరూ చంటి అని పిలుచుకుంటారు. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ గారు, ఏలూరు అల్లుడు సార్ కొద్దిగా పక్కన పెట్టేసి కొద్ది పక్కన. ఒక నిమిషం మాట్లాడవలసిందిగా మా ఎస్సీ గారు దేవప్రకాష్ గారిని కోరుతున్నాం. పే అండ్ అకౌంట్స్ ఆఫీస్. శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి విచ్చేశారు. వారికి మీ అందరి కరతాళ ధ్వనులతోటి ఘన స్వాగతం. కూర్చున్నారు మీ రాక్ కోసం. ఎందుకంటే ఈ దెందులూరు ఏలూరులోనే కాదు రాష్ట్రంలోనే సినిమా స్టార్స్ కున్న ఒక క్రేజ్, ఎవరైతే సెల్ఫీలు దిగుదాం ఇరిగేషన్ ఉద్యోగుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అయితే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడారు. మీరు వచ్చిన తర్వాత మీ యొక్క జీవోలు ఒక కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా విచ్చేశారు. వారిని మీరు వచ్చి దీవించి వెళ్ళడానికి వచ్చినందుకు కూడా ప్రత్యేకంగా ఎన్జిఓ అసోసియేషన్ తరఫున కూడా మేము ప్రత్యేకంగా ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి ఒక వినూత్నమైన ఆలోచన తీసుకురావడం, దాన్ని వెంటనే మీరు అమలుపరిచి మేము కూడా మీడియాలో చూసాం సార్. చాలా చక్కటి ప్రోగ్రాం. నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరో కూడా చేయలేదు. దానికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. శాలు ఇంకోసారి వచ్చినప్పుడు మంచి శాలు అది ఇస్తాం సార్ ఖచ్చితంగా. ఇది దేవుడి శాలువా సార్, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీది నెమిలి దాంట్లో రంగులు పోటీ పెట్టండి అలా పట్టుకోవడం కాదు, ఇలా పట్టుకోండి.
సభ్యులు, యువ నాయకులు, ఏలూరు నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సంబంధించి కానీ, ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ మనందరి సౌకర్యం కోసం వందే భారత్ ఎక్స్ప్రెస్ని హైదరాబాద్ నుంచి మొదలైన ఎక్స్ప్రెస్ మళ్ళీ వైజాగ్ వెళ్ళి మళ్ళీ వైజాగ్ని ఇక్కడ రిటర్న్లో ఆగేలాగా మనందరికీ సౌకర్యం కల్పించిన మన యువ నాయకులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి ఇరిగేషన్ ఉద్యోగులందరి తరపున, ఎన్జిఓస్ తరపున హార్దిక స్వాగతం పలుకుతున్నాం. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను సార్. ఫ్రెండ్స్ సార్, చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్ గారు, కాలాతీతమైనా సరే మీరు మా మీద ప్రేమతో ఇక్కడికి రావడం, మా రాష్ట్ర అధ్యక్షుల కార్యదర్శి వారు కూడా సెక్రటరీకి వెళ్ళవలసి ఉంది, మీరు వస్తున్నారని చెప్పి ఇరిగేషన్ ఉద్యోగులందరి తరఫున కరతాళ ధ్వనులతోటి మరొకసారి ఎంపీ గారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, మేమందరం మాట్లాడేశాం సార్, మీ చేతుల మీదుగా కూడా ఆత్మీయ అనుబంధం సార్. అలాగే మీరు కూడా మాకు చాలా సహాయ సహకారాలు ఈ ఏలూరు ప్రజలకు అందిస్తున్నారు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఎలాగ రెగ్యులర్ కాంట్రాక్టర్స్, అది కాకుండా మా ఎన్జిఓస్ తరఫున మా ఇక్కడ ఎన్జిఓ హోమ్ ఉంది సార్. తమరు అంటే ఇది సమయం కాకపోయినా, సందర్భం కాకపోయినా ఎన్జిఓ హోమ్ ఉంది సార్, దాని పునరుద్ధరణ కోసం తమరు నిధులు కేటాయిస్తే మేము చాలా సంతోషిస్తాం సార్. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. NGO Association is the biggest pioneer organization in Andhra Pradesh. It is 74 years old and we got 257 NGO homes in entire Andhra Pradesh. No other organization now, nobody is even 20 also. And it has been founded in Eluru itself. 1950లో ఏలూరులో దీన్ని స్థాపించారు సార్. ఇవాళ అన్ని చోట్ల we got బహుళంతస్తుల మంచి ఆధునాతన హోమ్స్ ఉన్నాయి. ఒక ఏలూరుకే సగంలో ఆగిపోయి అలా ఉన్నది. దానికి మీరు ఆ 20 lakhsని MP ల్యాడ్స్ నుంచి ఇచ్చినందుకు ఈ రాష్ట్రంలోని 12 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ తరఫున దిస్ మెసేజ్ విల్ గో టు ఆల్ సార్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉండే పెద్దలకి, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ నేను ఎప్పుడు కూడా సంక్రాంతి ఫెస్టివల్కి ఎప్పుడు కూడా ఊర్లోకి పోయింది లేదు. ఎప్పుడు కూడా బిజినెస్ పనులలో బిజీగా ఉంటున్నా కూడా హైదరాబాద్లో ఉంటున్నాం, కానీ ఎప్పుడు కూడా పండగకి ఎప్పుడు పోలేదు. ఇదే ఫస్ట్ టైం పండగకి అందుకు బయటికి వెళ్ళి ఈసారి ఈ పండగ అంతా కూడా ఏలూరులోనే జరుపుకోవాలి. ఇక్కడ ఉండే కోడి పందాలైనా కానీ, అలాగే ముగ్గు పోటీలైనా కానీ, అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క భోజనాలు అవన్నీ కూడా ఎంజాయ్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను మీతో పాటు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కడో కష్టపడి పైకి వచ్చాము. వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కష్టపడుతూనే వచ్చినాం, కానీ ఎప్పుడు కూడా ఆ లైఫ్లో ఈ విలేజ్ కల్చర్ అయినా కానీ, ఈ విలేజ్ సంబంధించినవి ఎప్పుడు కూడా చూడలేదు, నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎప్పుడైనా ఊర్లోకి పోతే ఉగాది, మా పక్క ఉగాది బాగా ఫేమస్. ఉగాదికి పండగకి వెళ్తే మా గుడి ఉండేది, గుడికి వెళ్ళేసి వచ్చేసేటోళ్ళము. ఇంకెప్పుడు కూడా పండగల్లో ఎక్కడ కానీ పార్టిసిపేట్ చేయలేదు. ఈసారి ఖచ్చితంగా ఈ పండగలో పార్టిసిపేట్ చేస్తూ, అలాగే ఏలూరులో కూడా నేను ఇల్లు కట్టుకుంటున్నాను. అదే సో వచ్చే రోజుల్లో ఏలూరులో కూడా మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికే వచ్చి పండగ జరుపుకునేట్లు కూడా ముందు అందరం ఫ్యామిలీ కూడా జరుపుకునేట్లు ప్లాన్ చేసుకుంటున్నాం. అలాగే ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మీ అందరికీ కూడా ఈ పండుగ రోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మీరు అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడే అది 20 లక్షల కింద MP ల్యాడ్స్ నుంచి ఇమీడియట్గా అలాట్మెంట్ చేస్తామండి.
ఈ ఇయర్లోనే ఎంపీ లాట్స్లో అలాట్ చేసేసేయండి అని మా ఓఎస్డీ కూడా చెప్తున్నాను. అలాగే కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయాను. ఇవాళ రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ చేయడానికి మనం గవర్నమెంట్ రాకముందు నుంచి ఎక్కడ కానీ ఇటుక కూడా పెట్టలేదు వీళ్ళు. ఒకరోజు పిలిచి వాళ్ళందరికీ కూడా మోడర్నైజేషన్ మనకి స్కీమ్లో ఉంది కాబట్టి చేయాల్సింది ఉందంటే అప్పుడప్పుడు పనులు స్టార్ట్ చేసి ఇవాళ మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్ చేస్తున్నారు ఇవాళ. అలాగే ఇవాళ ఎన్హెచ్ఏ రోడ్స్ ఉన్నాయి. ఎన్హెచ్ఏ రోడ్స్ కూడా చాలా వరకు దాన్ని డివైడర్లు అయినా కానీ విపరీతంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎస్పెషలీ ఉంగటూరు వెళ్ళే రోడ్లు అయినా కానీ, అలాగే కొన్ని పక్క క్రాస్ ఓవర్స్ గురించి చాలా వరకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్స్ని మనము ఎంత స్లోగా పోయినా కూడా అరికట్టలేరు. ఎందుకంటే ఈ బైకులు అడ్డర్ ముందు నుంచి వచ్చేస్తారు. వాళ్ళు ఎంత వచ్చినా కూడా 60-70 స్పీడ్లో వచ్చినా కూడా కొట్టేస్తున్నాయి. అవన్నీ కూడా మార్చడానికి మొన్ననే ఎన్హెచ్ఏ మినిస్టర్ గారిని గడ్కరీ గారిని కలిసి అవన్నీ కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించాం. దాన్ని కూడా డిపిఆర్లన్నీ టేకప్ చేసి అవన్నీ కూడా ఇది చేపిస్తాం. అలాగే కొన్ని ట్రైన్స్ చాలా వరకు ఏలూరు కాన్స్టిట్యున్సీలో ట్రైన్స్ సంబంధించి స్టాప్ ఓవర్ జరగడం లేదు. అంటే ముందు కోవిడ్ ముందు చాలా వరకు స్టాప్స్ ఉండేటే కానీ ఇప్పుడు స్టాప్స్ ఆపేశారు. ఆపేసిన దానికి కూడా చాలా వరకు స్టాప్స్ మాకు రీవర్క్ చేయాల్సిన అవసరం ఉందని రైల్వే మినిస్టర్ గారిని కూడా చాలాసార్లు కలిసాం. వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరందరూ ఇక్కడ ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఊర్లలో పోయినప్పుడు లేకుంటే బంధువులకి అందుకు చెప్పడానికి ఇన్ఫర్మేషను మీకు చెప్తున్నాం. ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఈ రైల్వే ట్రాక్స్ మెయింటెనెన్స్ చేయడానికి 9 గంటలు ఎవ్రీ డే 9 గంటలు కేటాయిస్తారు. 24 గంటలు 9 గంటలు ఓన్లీ రైల్వే ట్రాక్లు మెయింటెనెన్స్ చేస్తుంటారు. మన ఇండియాలో ఎప్పుడు కూడా రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ చేయరు. దానివల్ల ఏమవుతుందంటే ఈ రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వెళ్ళేది కూడా ఐరన్ ట్రాక్ ఉండడం వల్ల, ఈవెన్ ఐరన్ వీల్స్ ఉండడం వల్ల రైల్స్కి ఆ వైబ్రేషన్కి స్మాల్ క్రాక్ వస్తుంది. ఏదానికంటే ట్రాక్ మీద స్మాల్ క్రాక్ వస్తుంది. ఆ క్రాక్ ఏమవుతుందంటే బ్రేకప్ అయ్యి అది యాక్సిడెంట్స్కి విపరీతంగా దారితీస్తుంది. ఇవాళ మీరు చూస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ కరెక్షన్ చేసి కోవిడ్ అయిపోయినాక కరెక్షన్ చేసి వాళ్ళు ఏం చేశారంటే మెయింటెనెన్స్ కోసం ఈ పైన స్మాల్ మైక్రో స్క్రాచ్ వచ్చిందని మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ చేసి స్మాల్ స్కేలింగ్ చేస్తే అది వెళ్ళిపోతుంది. దానికి 3 hours మెయింటెనెన్స్ పీరియడ్ పెట్టుకున్నారు. వాళ్ళకి 7 hours కావాల్సి ఉంటే 3 hours పెట్టుకున్నారు. ఈ ట్రైన్స్ ప్రతి పక్కన ఆగడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు. అదే రోడ్స్ అయితే డైవర్షన్ ఉంటుంది, ఒక డైవర్షన్ ఇచ్చి వేరే రోడ్లో నుంచి వెళ్ళిపోతుంది. ట్రైన్కి డైవర్షన్ ఉండదు కాబట్టి కంపల్సరీ ట్రైన్ ఆపి మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది. సో దీనివల్ల ఓల్ ఇండియాలో యాక్సిడెంట్స్ 100% జరుగుతున్నాయి. 100%లో మన యాక్సిడెంట్ జరుగుతున్నాయి అంటే ఇవాళ 70% తగ్గిపోయినాయి యాక్సిడెంట్, రైల్వే యాక్సిడెంట్స్ ఈ మెయింటెనెన్సెస్ వల్ల. సో వచ్చే 2 ఏళ్లలో 3 ఏళ్లలో కూడా అవి మళ్ళీ కరెక్ట్గా ఉండే లైన్స్కి ఇంకొక లైన్స్ యాడ్ ఆన్ చేసి డైవర్షన్ కూడా ప్లాన్ చేసి ఈ రైల్వే ట్రాక్స్ పెట్టి 24 hours రైల్స్ రన్ అయ్యేట్లు పెడతారు. అప్పుడు కూడా ఈ స్టాప్ ఓవర్ ట్రైన్స్ కూడా మళ్ళీ రివోక్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ వర్కౌట్ చేస్తుంది. ఎందుకంటే ఊర్లలో చాలామంది జనానికి తెలిసి ఉండదు. సో అలాగే ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు. టొబాకో రైతులకు కూడా జిఎస్టీ పెరుగుతుంది. ఆల్మోస్ట్ 5% జిఎస్టీ పెరుగుతుంది. ఇవాళ ఇండియాలో టొబాకోలో మన ఏలూరు జిల్లాలో ఎక్కువ పోలవరం సైడ్ ఎక్కువ టొబాకో పండుతుంది. అది ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఆఫ్ టొబాకో మన పక్క నుంచే పోతుంది. సో ఎవరు కూడా మాట్లాడట్లేదు. కానీ ఈ 5% జిఎస్టీ పడకూడదని మేము మొన్న జిఎస్టీ సెక్రటరీ గారితో మాట్లాడాము. ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా లెటర్ రాసాము. ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా లెటర్ రాసి ఆ జిఎస్టీ పెంచొద్దండి, దానివల్ల రైతులకి చాలా వరకు ఇబ్బంది అవుతుందని కూడా రైతులకి ఆ ఇష్యూ రాకుండా కూడా మాట్లాడుతున్నామని మీ అందరికీ చెప్తున్నాం. అలాగే వాళ్ళ ఏలూరుకి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి సెంట్రల్కి సంబంధించి ఇవాళ బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇవాళ ఇప్పటి వరకు బరియల్ గ్రౌండ్స్ గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ బరియల్ గ్రౌండ్స్ గురించి 7 కాన్స్టిట్యున్సీలో 30 కోట్ల కింద సిఎస్ఆర్ యాక్టివిటీస్లో బరియల్ గ్రౌండ్స్ పెట్టి ఇవాళ శాంక్షన్లకు పంపించాం.
ఇవాళ ఏమవుతుందంటే మంచి పని చేయాలని చాలా వరకు కోరిక ఉంది, చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ మన స్టేట్లో డబ్బులు లేవు. అలాగే సెంట్రల్లో డబ్బులు ఉన్నాయి, ప్రాసెస్ సిస్టమ్ లాంగ్ ప్రాసెస్, ఏదైనా కానీ ఫాలోఅప్ చేయాలి. ఇవాళ ఢిల్లీలో కూడా ఒక 2-3 పిఎల్ని పెట్టి మనం పెట్టిన ఈ స్కీమ్స్, ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఫాలోఅప్ చేయడానికి కూడా జనాలను పెట్టి అవి ఫాలోఅప్ చేస్తాం. ప్రతి ఒక్క పని కూడా చేయడానికి ముందుకు పోతున్నామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారు, నాకు ఎప్పటి నుంచో మిత్రుడు సాగర్ గారు, ఈఎన్సీ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు, పెద్దలు, దీనిలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క ఉద్యోగినికి కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ, ఈనాడు మేమంతా ఈ కూటమి ఉందంటే మీరు చేసినటువంటి కృషి, మీ అందరి యొక్క సహకారాల వల్ల మేమందరం కూడా మరలా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం, ఒక మంచి సదవకాశాన్ని మాకు కలగజేసినటువంటి ఉద్యోగస్తుల ఫ్యామిలీలందరికీ కూడా, మీకే కాదు మీ ఇళ్లలో ఉన్నటువంటి వారు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క సహకారం లేనిదే మీరు కూడా ముందుకు రాలేరు కాబట్టి మరి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా ఏ విషయంలో అయినా సరే మీరు చెప్పిందే ప్రతి దాన్ని కూడా ఆలోచన చేసి పరిశీలించి మీకు అండగా మీ కుటుంబాలకి మా కుటుంబాలకి మీరు, మీ కుటుంబాలకి పేదవారికి మేము అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవ్వడం గొప్ప కాదు, 5 సంవత్సరాలు పనిచేయడం గొప్ప అన్న ఉద్దేశంతో ఏలూరు చరిత్రలో ఎవరు ఏమైనా మెజార్టీ ఇస్తారని ఫస్ట్ నుంచి నేను అంటూ ఉండేవాడిని. చెన్నకేశుల రంగారావు 47,000 మెజార్టీకి వచ్చిన తర్వాత అదే పట్టుదలతో తిరగడం జరిగింది. 100% మళ్ళీ చరిత్ర ఎవరు రాయలేదు. అలాగే నేను చేసిన తర్వాత ఇబ్బంది పడేది ఎవరంటే నా తర్వాత చేసే ఎమ్మెల్యేలు ఇబ్బంది పడాలి. ఎందుకంటే నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను కాబట్టి బుజ్జిగారు ఏ విధంగా అయితే చేసుకుంటూ వచ్చారో, బుజ్జిగారికి 2 పని చేయాలనే ఉద్దేశంతో నేను అనుకున్నా. ఆయన శనివారం ఆదివారం అందుబాటులో ఉండేవాడు కాదు, నేను శనివారం ఆదివారం కూడా అందుబాటులో ఉండడం జరుగుద్ది. ఇది నిరంతర ప్రక్రియ. 5 సంవత్సరాల్లో నా డైరీ ఇంతే, ఇంక అంతకంటే మార్చేది ఏముండదు. ఎందుకంటే నా దగ్గరికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య అయిపోవాలని అనుకుంటా. అలాగే ఎంప్లాయీస్ సంబంధించి మీకు మాకు రిలేషన్షిప్ బాగుంటేనే ఏ పని అన్నా అవుద్ది. మాకు ఒత్తిడి ఉంటుంది, మీకు రూల్స్ ఉంటాయి కాబట్టి మీరు రూల్స్ బ్రేక్ చేయకూడదు, మేము మిమ్మల్ని ఒత్తిడి పెట్టకూడదు. ఆ విధంగా పరిపాలన చేసుకుంటూ వెళ్తేనే ప్రజలు సుఖంగా ఉంటారు, మీరు ఇబ్బంది పడరు, మేము ఇబ్బంది పడకుండా ఉంటాం. దాన్ని ఆ రిలేషన్షిప్ని అలా తీసుకెళ్ళినందుకు కూడా ప్రజలకి ఏ ఇబ్బంది ఉంది. అవగాహన మాకు ఉండాలి. మీ మీద పెత్తనం చేయడానికి అధికారం కాదు, మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. ఈ విధంగా అయితే ఈ పని అవుద్దనేది మీ దగ్గర గైడెన్స్ తీసుకుని వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేసి ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తేనే ఏదైనా సరే సక్రమంగా వెళ్తుందని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నా. ఇప్పటి వరకు వచ్చిన కాడి నుంచి మరి జిల్లాలో ఉన్న అధికారులు కావచ్చు, ఏలూరులో ఉన్న అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నాకు అదే విధంగా సహకరించారు. నేను కూడా వాళ్ళతో అదే విధంగా రిలేషన్షిప్ చేస్తున్నా. మరి ఈ సంవత్సరం 2025లో మరి సంక్రాంతి సంబరాలు ఉద్యోగస్తులందరూ కూడా మరి అత్యంత ఆనందదాయకమైన వాతావరణంలో చేసుకుంటున్నారు. తప్పనిసరిగా ఒకరిద్దరు కాదన్నప్పటికీ అది మీ అందరి మనస్సాక్షికి కూడా తెలుసు. ఎందుకంటే జీతాలు సక్రమంగా రాని పరిస్థితుల్లో, అలాగే పెన్షన్ రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్లు కూడా ఎన్నో సంవత్సరాలు బకాయిల దాకా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రోజున గెలిచిన కాడి నుంచి మొట్టమొదటి తారీఖే మీ అందరికీ కూడా ఎవరి అకౌంట్లో వాళ్ళకి జీతాలు పడుతున్నాయి. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారు. భవిష్యత్తులో అదే విధమైన కంటిన్యూషన్ అవ్వాలి. మేము పాలకులు అయితే మీరు శ్రమ చేసి ప్రజలందరినీ కూడా ఏదైతే అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే ఎంప్లాయీస్తోనే సాధ్యం అది. అలాగే మీ ఇరిగేషన్ అయితే ముఖ్య పాత్ర. ఎందుకంటే ప్రతి మనిషికి ఏదైతే మంచినీళ్ళు అవసరమో అలాగే నీళ్ళు అవసరమో ఆ నీళ్ళని అందించే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ విధంగా సంక్రాంతి సంబరాలు జరపడం చాలా అభినందనీయం, ఆనందదాయకం కూడా. మరి నాకు కూడా చిన్ననాటి మిత్రుడు సీను మరి పెడుతున్నాను అనంతోటే తప్పనిసరిగా వస్తానన్నా.
నేను ఇక్కడికి రావడం వల్ల ఒక 60 మంది పైన అక్కడ అయిపోయి ఉంటుంది ఈ గంటలో. ఎందుకంటే గ్రీవెన్స్లో ఉండగానే వచ్చేయడం జరిగింది. అంటే నేను 10 నిమిషాలు అనుకుని వచ్చాను, గంట పట్టింది. మళ్ళీ నాకు జిల్లా పరిషత్ మీటింగ్ కూడా ఉంది. ప్రతి కార్యక్రమానికి తూచా చెప్పకుండా అటెండ్ అవ్వటం అనేది నా ధర్మం, నా బాధ్యత. అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, 10 మంది ఉన్నా 2 ఉన్నా సరే ఆ ఫంక్షన్కి అనేది అటెండ్ అవ్వటం అనేది నేను బాధ్యత. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగా, ఒక్కడే ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు అనేది నా బాధ్యత. కాబట్టి అదే విధంగా వెళ్తా. తప్పనిసరిగా మీ అందరి సహకారం అదే ఉండాలి, అదిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీది కూడా ముఖ్య భాగస్వామ్యం అయ్యి ఎంప్లాయీస్ అంతా కూడా రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నిటికంటే అన్ని స్టేట్ల కంటే ఆంధ్రప్రదేశ్ ముందుండేటట్టుగా మీ సహకారం ఇవ్వాలని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరి మీరు తప్పుగా అనుకోవద్దు. మరి నేను కార్యక్రమం ఉంది కాబట్టి వెళ్తాను. అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి సంక్రాంతి పండగ అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక పెద్ద పండగ. ఎందుకంటే మహాశయుడు కాటన్ మహాశయుని యొక్క మరి ఆయన యొక్క స్ఫూర్తితోటి, ఆయన యొక్క ఆశయంతో ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టడం వలన ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 10 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతాంగం వాడి యొక్క ఆరుగాలం కష్టపడి పండించిన పంటల్ని మరి వాళ్ళంతా కూడా ఇవాళ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలతోటి జరుపుకుని పెద్ద పండగ ఇది. ఆ పండగ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ముఖ్యంగా ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ ఇరిగేషన్ ఉద్యోగుల తరపున ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మరి ఇరిగేషన్ ఉద్యోగులకి ఉన్నాను. కాబట్టి నా ఆధ్వర్యంలో ఇక్కడ ఇరిగేషన్ డివిజన్ ఏలూరు మరి కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు, అలాగే ఏలూరు ఎంపీ గారు పుట్టా మహేష్ కుమార్ గారు, అలాగే మా రాష్ట్ర ఎన్జిఓ సంఘ అధ్యక్షులు శివారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ గారు, అలాగే అందరూ ప్రముఖులందరితో కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్యోగుల కుటుంబ సభ్యులతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రజలందరికీ కూడా మీ ద్వారా మీడియా ద్వారా ఈ పెద్ద పండుగని, భోగి, సంక్రాంతి, కనుమ పండుగని చాలా ఉత్సాహంగా సంతోషంగా కుటుంబ సభ్యులతోటి జరుపుకోవాలని, అప్పుడే పండగ వాతావరణం మా ఇరిగేషన్ కాంపౌండ్లో వచ్చిందని మీ అందరికీ కూడా సవినయంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నానని. నా పేరు చోడగిరి శ్రీనివాసరావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడు.